యావరేజ్. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సూపర్ చూసా. ఫస్ట్ బాగా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ యావరేజ్ దెబ్బేసేసాడు. సో నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్తాడు నాగార్జునలోకి, సెకండ్ హాఫ్ చూస్తే ఏంటంటే తుస్సో తుస్సు బుస్సో బుస్సు అన్నట్టు చూపించాడు. సో సూర్య పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా నాకు నచ్చలేదు. సో ఎంకి అట్లూరి ఒక లక్కీ భాస్కర్ రేంజ్, మన ఏదది విక్రమ్ సినిమాలో పేరు రోలెక్స్ క్యారెక్టర్ రేంజ్ లో ఉంటది అనుకున్నా, లేదు బుస్ బుస్. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నానండి రోలెక్స్ ని. మాకు డ్యూట్ సాంగ్ లేవు, మన ప్రదీప్ రంగనాథన్ లేడు, ఏడుపు వచ్చింది సెకండ్ హాఫ్ చూసి. సో నాకైతే సినిమా యావరేజ్ కనిపించింది. సినిమా బాగుండాలని కోరుకున్నా, బాగలేదు. ఒకటే చెప్పండి అయ్యా, నా 350 రూపాయలకి కోడి బిర్యానీ వచ్చింది, కోడి బిర్యానీ మిస్ అయింది. సో ఒక బిర్యానీ తిన్నానన్న ఫీలింగ్ ఇంటికి వెళ్ళట్లేదు, పప్పు అన్నం తిన్నానన్న ఫీలింగ్ తో ఇంటికి వెళ్తున్నాను. థ్యాంక్స్, నమస్తే, ఉంటా. చెప్పండి, విశ్వనాథ్ సన్స్ ఎలా అనిపించింది? సూర్య గారి సినిమా కదా, ఎలా అనిపించింది? విశ్వనాథం గారు కొడుకులు ఏం కొడుకుని కన్నాడరా విశ్వనాథ్ అని అనిపించింది, కానీ సినిమా మాత్రం సెకండ్ హాఫ్ దెబ్బేసేసింది. ఐటమ్ సాంగ్ ఉన్నా ఉపయోగం లేదు అనిపించింది. సో నాకు యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం మంచి లక్కీ భాస్కర్ రేంజ్ లో చూపించాడు. అమ్మా స్పైడర్ మ్యాన్ కాదమ్మా, ఇది విశ్వనాథం గారు కొడుకుల సినిమా. సో ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ హిట్, సెకండ్ హాఫ్ ఏమో ఒక యావరేజ్. సో ఓవరాల్ గా నేను నాకు మాస్ కావాలి, ఎలివేషన్స్ కావాలి, బీజిఎం కావాలి, ఐటమ్ సాంగ్ కూడా కావాలి. సో ఏమి లేవమ్మా దీంట్లో, ఏమి లేకుండా సినిమా హిట్ అని చెప్పి ఎలా చెప్పాలి? మీరు ఒకసారి మీరు చెప్పండి అమ్మా. ఇది వంశీ అట్లూరి కాదమ్మా, ఎంకి అట్లూరి. ఎంకి అట్లూరి ఇంతకు ముందు లక్కీ భాస్కర్ ఇట్టు కొట్టాడు, కానీ ఈ సినిమాతో యావరేజ్ తీసేసాడు. ఇట్టు కొట్టాలన్న కంగారులో యావరేజ్ సినిమా తీసేశారు, అంతే. కేజీఎఫ్ లో ఉన్నా రవీనా టండనా, ఆవిడ వదిలే, ఆవిడ పెద్ద మనిషి కదా, మనం ఏం మాట్లాడలేము. సో ఏదని చెప్పనా కంటే ఇంకా ఒకటే మాట, సెకండ్ హాఫ్ లాగ్ అయిపోయిందమ్మా. ఎలివేషన్స్ పడలేదు, బీజిఎం పడలేదు. ఎలా ఉండాలి దీని? అమ్మా నేను ఫ్యాన్స్ కాదు, ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చొచ్చు, నేను బయట కదా, నేను నాకు నచ్చలేదు. ఏవయ్యా ఒరిజినల్ చెప్తున్నాను అయ్యా, జెన్యున్ చెప్తున్నాను. నేను కష్టపడి సంపాదించిన 300 రూపాయలకి నాకు నువ్వు బిర్యానీ పెట్టాలని నీ థియేటర్కి వచ్చావు, నువ్వేమో పప్పు అన్నం పెడుతున్నావు, ఎలా నచ్చుద్ది? సో మీకు మాస్ పల్ల తెలియదయ్యే ప్రసాదు. ఏంటి జర్నీయా? జైబీ గజని సంబంధం ఉంది ఇందులో, అంతకు మించి ఉండడానికి. ఇదేమీ గజనీ కాదు, మన సూర్యలో రోలెక్స్ క్యారెక్టర్ ఏం కాదు. మన సంజయ్ రామ్సలో సంజయ్, మన దాన్ని ఏమంటారో ఇంకో సినిమా వచ్చింది, ఆ పేరు గుర్తులేదు, కానీ అతను కనిపించలేదమ్మా. ఫస్ట్ హాఫ్ లో కనిపించింది, సెకండ్ హాఫ్ లో దెబ్బేసేసింది. సో టోటల్లీ నన్ను డిసప్పాయింట్ చేశాడు. అనుకోవట్లేదు, మీరు కూడా అనుకోవద్దు, యావరేజే. జీవి ప్రకాష్ అనిరుద్ధ్ కాదా? నేను డ్యూట్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేశా, లేవు. ప్రదీప్ రంగన్ కనిపెత్తాడేమో అనుకున్న పక్క నుంచి, లేదు. అందుకే యావరేజ్. నాకు నచ్చలేదమ్మా, ఓపెన్ గా చెప్తా, ఎవరి ముందైనా చెప్తా. మీకు ఒకవేళ చూసి మీరు ఆడియో పరంగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్లు వింటే బాగుంటాయేమో, కానీ థియేటర్ లో చూసేసరికి నాకు బోర్ కొట్టింది. సరే అమ్మ, మీరేది ఐటమ్ సాంగ్ అన్నారు, అడగలేదు. ఎస్, సూర్య గారి సన్ ఆఫ్ ఇండియా అన్న నేను. విశ్వనాథ్ గారి సన్ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసుకొచ్చా. ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఐటమ్ సాంగ్ లేదు, నన్ను డిసప్పాయింట్ చేసింది సినిమా. సో ఓవరాల్ గా ఒక యావరేజ్ సూపర్. నాకు ఐటమ్ సాంగ్ కావాలి, డాట్. 2 ఇచ్చేద్దాం అమ్మా, సూర్య గారి కోసం 2 ఇచ్చేద్దాం.